నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫింగర్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ ఎగ్ ఫింగర్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఎగ్ తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ ఫింగర్స్ తయారీ కోసం ముందుగా నేను ఇక్కడ ఒక 5 ఎగ్స్ని తీసుకుంటున్నాను. వీటిని బ్రేక్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. అన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఎగ్ మిక్స్ని ఆయిల్ రాసుకున్న ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ వేసుకోవాలి. ఇందులో మనం ఎగ్ వేసుకున్న గిన్నెను పెట్టుకొని మూత పెట్టుకోవాలి. దానిపైన ఇంకొక మూతను పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూద్దాము, ఎగ్ ఉడికిపోయి ఉంటుంది. మనం ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మన నైఫ్కి ఏమీ అంటుకోకపోతే మంచిగా ఉడికిపోయినట్టు ఎగ్ అనేది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాము. చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం నైఫ్తోని ఈ విధంగా చుట్టూ ఈ విధంగా అనుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, ఎగ్ ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. దీన్ని ఈ విధంగా తిన్నాక కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు దీన్ని మనకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకుందాము. ఇప్పుడు మనము బ్రెడ్ క్రమ్స్ని రెడీ చేసుకుందాము. ఒక 3 బ్రెడ్స్ని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఫింగర్స్ని ఎగ్లో వేసుకొని డిప్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్ మిశ్రమాన్ని వీటికి పట్టించి బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ అంతా కూడా ఎగ్ ఫింగర్స్కి పట్టేలాగా మొత్తం కోట్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాము. ఈ విధంగానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఎగ్ ఫింగర్స్కి బ్రెడ్ క్రమ్స్ని పట్టించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో ఎగ్ ఫింగర్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాము. ఈ విధంగా అన్ని ఎగ్ ఫింగర్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. క్రంచీ ఎగ్ ఫింగర్స్ రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు ఎగ్ తినడం బోరుగా అనిపిస్తుంటే ఈ విధంగా ట్రై చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఎగ్ తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.